మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగునవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ విముక్తం. ఈ కథ ఈస్థెటిక్ సెన్స్ కథా సంపుటిలో స్వీయ ప్రచురణ. రచన వనజ తాతినేని. కథ వినండి. ఒక ఇంజెక్షన్కు బదులు మరొక ఇంజెక్షన్ ఇవ్వబోయిన కరుణ త్రుటిలో మేలుకొని జాగ్రత్త పడింది. చేసే పనిలో శ్రద్ధ పెట్టకపోతే ఉన్న ఉద్యోగం ఊడుతుందన్న భయమైతే లేదు, కానీ ఒక ప్రాణం రిస్కులో పడి ఉండేది. అది తన నర్సు వృత్తికి కళంకమే కదా అనుకుంది కరుణ. ఆ రోజు మొక్కుబడిగా పనిచేయటం వెనుక ఆమె మనసును మెదడును అల్లకల్లోలపరిచే విషయం ఒకటి ఉంది. అది ప్రపంచానికి పెద్దది కాకపోవచ్చు. అంత క్రితం ఒక పేషెంట్కు ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోవటం కన్నా ముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ కరుణకు మాత్రం అది చాలా తీవ్రమైన విషయమే. అందుకే ఆమెను ఏం చేద్దాం అనే ప్రశ్న కుదిపేస్తుంది. ఆ ఏం చేద్దాం అనే ప్రశ్నకు సమాధానం మన నుండే వస్తుంది, కాకపోతే కొంత ఆలస్యంగా వస్తుంది. ఆలస్యం జరుగుతున్నప్పుడల్లా అసహనం పుట్లు పుట్లుగా మొలుచుకొస్తుంది. ఆ అసహనపు బరువును కూడా మోయాల్సింది తనే కదా అనుకుంది కరుణ. పోనీ పాపని ఇచ్చి అమ్మను ఊరికి పంపిస్తే? 3 నెలలు కూడా నిండని పసిబిడ్డ. తల్లిపాలకు దూరం చేయటానికి మనసొప్పడం లేదు. రోజు హాస్పిటల్కి బయలుదేరే ముందు పాలు పిండి డబ్బాలో పోసిచ్చి వస్తుంది. మధ్యలో మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఒకసారి ఇంటికొచ్చి పాపకు పాలు పట్టి వస్తుంది. బట్టలు మార్చుకోవటం, శానిటైజ్ చేసుకోవటం, పాపకు పాలు పట్టి హడావుడిగా ఇంత తినేసి పరుగులు తీయటం. తను పనిచేస్తుంది గైనిక్ డాక్టర్ దగ్గర కాబట్టి ఇబ్బంది లేదు. కోవిడ్ పేషెంట్లలో గర్భిణీలు ఎక్కువ లేకపోయినా మిగిలిన కోవిడ్ పేషెంట్ల కోసం హాస్పిటల్లో 2 ఫ్లోర్లను కేటాయించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ భయంగా డ్యూటీలు చేస్తూ ఈ పరిస్థితుల నుండి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తూ ఉంటే ఇంట్లో భర్త రాజు అనే మనిషి అలా. దురలవాట్లు ఉన్నా అతను మనిషి అనుకుంది ఇన్నాళ్ళు. కానీ అతని లోపల ఒక మృగం దాక్కుని ఉంది, కబళించడానికి ఎత్తులు వేసుకుంటుంది అని ఈవేళ తెలుసుకుంది. కోవిడ్ తీవ్రత బాగా ఉన్న రోజుల్లో కూడా మాస్క్ ఉంది లేదు అనే స్పృహ లేకుండా రోజు వైన్ షాప్ దగ్గరకు, చికెన్ షాప్ దగ్గరకు తిరగటం, రుచికరంగా వండి పెట్టడం లేదని సనగడం, చేయటానికి పని లేదని బొంకటం, ముప్పొద్దులా తినటం, మంచంలో పడి దొర్లటం. ఇవి ఎంతోమంది ఆడవాళ్లు భరిస్తున్నవే. అలాగే నేను భరించక తప్పదు అనుకుంటుంది. కానీ ఈ విషయమే భరింపలేకున్నది. వావి వరుసలు వయస్సు మరిచి అత్యాచారం చేసే ఒక మృగాడి భార్య అంటే తనకెంత అవమానం, రేపు పెరిగి పెద్దదయ్యే బిడ్డకెంత అవమానం. ఇలాంటి ఉచ్చ నీచాలు మరిచిన మృగం తనకు పుట్టిన బిడ్డలను కూడా వదులుతుందా? రోజు ఎన్ని వినడం లేదు. కన్నబిడ్డలను కాటేసే తండ్రుల గురించి విని విని మనసు బండబారిపోతుంది. ఇక మీదట తనిల్లు మృగాడిల్లుగా మారిపోనుందా? తల్లి సుగుణమ్మను తలుచుకుని బెంగటిల్లింది. వేగిరం ఇంటికి వెళ్ళాలని ఆరాటపడుతుంది. ఇక సుగుణమ్మ విషయానికి వస్తే కూతురు కరుణకు కాన్పు సమయంలో సాయంగా ఉండాలని వచ్చింది, కానీ అల్లుడు రాజు చూపులు సుగుణమ్మకు నచ్చలేదు. ఆడది కనపడితే చాలు తినేసేలా చూడటం, 2 కాళ్ళ మధ్య చేయి పెట్టుకోవటం, 2 అర్థాల మాటలు మాట్లాడటం అన్నీ ఎలపరం పుట్టించేవి. ఒంటరిగా బిడ్డను పెట్టుకుని బతుకుతున్న సుగుణమ్మకు
మగవాడి చూపులను బట్టి వాడిని అంచనా వేయటం పెద్ద కష్టమేమీ కాదు. అతనికి దూరం దూరంగా తిరుగుతూ పగలు వంటింట్లో పనితోనూ పక్కింటి వారితో ముచ్చట్లు చెబుతూనూ రాత్రుళ్ళు వరండా గదిలోనూ కాలక్షేపం చేస్తూ ఉంది. 3వ నెల రాగానే పాపను నేను తీసుకుని వెళ్ళి పోతపాలు పేసి పెంచుతాలేమ్మా, ఊరికి పోతాను అంది కూతురుతో. ఇంకో 2 నెలలు ఉండమ్మా, 5వ నెల రాగానే వెళుదువు గాని అని తల్లిని వేడుకుంది కరుణ. మౌనం వహించింది సుగుణమ్మ. ముందు రోజు కరుణ హాస్పిటల్ నుండి వచ్చేసరికి సుగుణమ్మ పసిపాపను ఒళ్ళో పెట్టుకుని వీధి గుమ్మంలో దిగాలుగా కూర్చునుంది. రాత్రి 8 అవుతున్నా వంట చేయలేదు. తీగపై ఎండేసిన బట్టలు తీయలేదు. గదిలో మంచంపై తుండుగుడ్డ ముఖంపై వేసుకుని పడుకుని ఉన్న రాజు. అతని ముఖంపై గాయం ఏదో బలమైన వస్తువుతో కొట్టినట్టు నల్లగా కమిలిపోయి ఉంది. సుగుణమ్మ వంట చేసుకుంటున్న కరుణ దగ్గరకు వచ్చి, ఇక నేనిక్కడ ఉండలేకపోతున్నాను, ఊరికి వెళ్ళిపోతానమ్మా అంది. మరేం ఆలోచించకుండా అలాగే అంది కరుణ. ఎందుకో భర్త ప్రవర్తనపై అనుమానంగా ఉంది. ఏం జరిగింది అని అడిగి తల్లిని అవమానపరచకూడదు అనుకుంది. ఆ రాత్రంతా ఏం చేయాలి అని ఆలోచన చేస్తూనే ఉంది. మర్నాడు హాస్పిటల్కు వచ్చింది, కానీ అక్కడ ఉండలేక 1 గంటలో వస్తానని పర్మిషన్ తీసుకుని ఇంటికి వస్తుంది. దారిలో పక్క పోర్షన్లో ఉంటున్నామె కనపడింది. ఇంట్లో తల్లి ఒక్కటే ఉంటే మనసేదో కీడు శంకించింది. ఏదో భయం అనుమానం ప్రవేశించి పరిగెత్తినట్లు నడుచుకుంటూ ఇంటికి చేరింది. వీధి తలుపు మూసి ఉండేసరికి వెనుక వైపు నుండి లోపలికి రాబోయి కనపడిన దృశ్యాన్ని చూసి బగబగ మండిపోయింది కరుణ. వంట చేసుకుంటున్న సుగుణమ్మను వెనుక నుండి కౌగలించుకున్నాడు రాజు. సుగుణమ్మ ముందు పసిపిల్లలా ఉలికిపడింది. తర్వాత తుఫాన్ గాలికి అల్లల్లాడిన చిగుర్టాకులా ఉడికిపోయింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. కాయకష్టం చేసి ఉక్కులా మారిన ఆమె శరీరం అతనిని తీవ్రంగా ప్రతిఘటించింది. కాలితో డొక్కలో ఒక తన్ను తన్నింది రాజును. అమ్మా అని అరిచాడు. ఆమెను వదిలేసి ముందు గదిలోకి వెళ్ళాడు. తర్వాత అతని కోతలు, నోటికి పట్టరాని మాటలు. అవి వింటూ వణికిపోయింది, అవమానపడింది కరుణ. తల్లిది మచ్చలేని నైతిక ప్రవర్తన. 25 ఏళ్లకే భర్త చనిపోయినా పరాయి పురుషుడి నీడ పడకుండా కాయకష్టం చేసి బిడ్డను పెంచుకుంది. అలాంటి తల్లిని ఎన్నేసి మాటలన్నాడు ఆ కామాంధుడు. భర్తను నిలువున తగలబెట్టాలనే ఆవేశాన్ని అణుచుకుని అసహించుకుంది. శబ్దం చేయకుండా వీధి వైపుకు వెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీసిన రాజు వంగి వంగి నడుస్తూ బజారుకు వెళ్ళొస్తానని జారుకున్నాడు. అతను అలా నడవటం గమనించనట్టే వచ్చి పాపను ఒళ్ళోకి తీసుకుని, అమ్మా కాస్త టీ పెట్టివ్వమ్మా, తలనొప్పిగా ఉంది, అందుకే పర్మిషన్ పెట్టి వచ్చాను అంది. టీ తాగుతూ అనుకుంది, వెంటనే తల్లిని పాపను ఊరికి పంపించేయాలని. పంపితే మాత్రం అక్కడికైనా వెళ్ళడానికి గ్యారంటీ ఏమిటి? పాపను చూసుకోవటానికి నేను వెళ్ళొద్దా అని బొంకుతాడు కూడా. హాస్పిటల్కి వచ్చి డ్యూటీ చేస్తూ ఆలోచించసాగింది. అంతకు పాపకు 3వ నెల రాకుండానే, పచ్చి ఒళ్ళు ఆరకుండానే విరహ బాధపడుతున్నాడని పక్క పంచుకుంటూనే ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా భర్త కామపు చూపు తల్లిపై పడిందని అర్థమవుతూనే ఉంది. మీ అమ్మ పోలిక నీకు రాలేదు అని అనటానికి, మీ అమ్మ అందము ఫిగరు నీకు రాలేదు అనటానికి తేడా ఖచ్చితంగా ఉందని తనకే తెలుసు. మద్యం మొత్తులో ఏదో వాగుతున్నాడని మనసును మభ్యపెట్టుకుంది. ఇన్నాళ్ళు వీడి చేష్టలను తనతో చెప్పలేక తల్లి ఎంత అవస్థపడుతుందో పాపం. అసలు ఇలాంటి కామతెగులు పట్టుకున్న వారిని శిక్షించాలంటే ఒక్కటే మార్గం. ఢిల్లీ కేసు వాదిస్తున్న లాయర్ ఒక మాట అన్నాడు, వీళ్లకు జైలు శిక్షలు ఉరి శిక్షల కన్నా ముందు 2 చేతుల బొటన వేళ్లు కత్తిరించాలని. ఇకపై తల్లి జోలికి వెళితే వీడికి ఈ శిక్షే వేయాలి అనుకుంది. లంచ్కి వెళ్ళిన డాక్టర్కు ఫోన్ చేసి విషయమంతా చెప్పి, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి మేడం అని సలహా కూడా అడిగింది. డాక్టర్ ఈవినింగ్ హాస్పిటల్కి వచ్చే వరకు కూడా ఏదో తెలియని కలవరం, భయం ఆమెని నిలవనీయటం లేదు. డాక్టర్ వచ్చి
అతనిపై అది వరకు కూడా ఇలాంటి కంప్లైంట్లు చాలా ఉన్నాయి కరుణ. బిల్డింగ్ పనులకు వస్తున్న ఆడకూలీల పట్ల మిస్బిహేవ్ చేసేవాడని విన్నాను. నువ్వే ప్రేమ దోమ అని అతన్ని చేసుకున్నావు. పోలీస్ కంప్లైంట్ అది ఇవ్వటానికి మీ అమ్మ కూడా ఒప్పుకోకపోవచ్చు. అది ఆమెకు అవమానంగా ఉంటుంది కదా. రాజుని నేను రమ్మన్నానని చెప్పు. పెద్దరికంతో అతన్ని మందలిస్తాను. కేసు పెడతానని కూడా భయపెడతాను అంది. ఊరికి ఫోన్ చేసి అత్తకు విషయం చెప్పింది కరుణ. మా అమ్మ కూడా నీలాంటిదే కదా. ఆమెను వదిలేసి డ్యూటీకి వెళ్ళాలంటే భయంగా ఉంది అంది. ఫోన్లో అత్తా కోడలి మధ్య జరిగిన సంభాషణ వింటున్న మామ, భయపడవద్దమ్మా, నేనక్కడుంటే నా కొడుకుని మక్కిలెరగ తన్నేవాడిని. వాడిని ఉన్నపళంగా బయలుదేరి ఇక్కడికి రమ్మన్నానని చెప్పు. మీ అమ్మను వెంటనే ఊరికి పంపించేయి అని చెప్పాడు. మగవాడైనా ఈయనే నయం, ధృతరాష్ట్రుని ప్రేమ చూపలేదు అని కొంచెం మనసును తేలికపరుచుకుంది కరుణ. రాత్రి తూలుతూ ఇంటికొచ్చిన రాజుతో, పొలం పనులు ఉన్నాయంట, మీ నాన్న వెంటనే రమ్మంటున్నాడు నిన్ను అని చెప్పింది. అప్పటికి డాక్టరమ్మ రమ్మన్న విషయం చెప్పకుండా దాటేసింది. తెల్లవారాక అతను టిఫిన్ చేసి బయటకు వెళ్ళాక తల్లి దగ్గర కూర్చుని భుజంపై ఓదార్పుగా చెయ్యేసింది. తనేదో తప్పు చేసిన దానికి మళ్ళీ కూతురు ముఖంలోకి చూడలేక తలొంచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుగుణమ్మ. తన మూలంగా తల్లికి జరిగిన అవమానానికి బోరున ఏడ్చింది కరుణ. బాధ, అవమానము కలిస్తే ఎంత క్షోభ ఉంటుందో అంతకు మించిన దుఃఖాన్ని బయటకు వెళ్ళగక్కలేక లోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కూర్చున్నారిద్దరు. సాయంత్రానికి కొద్దిగా తేరుకున్న కరుణ లేచి, రేపు పాపను నిన్ను ఊరికి పంపుతాను, వీలైనంత అక్కడికి రాకుండా చూస్తాను, డాక్టర్ గారికి కూడా చెప్పాను, అంతకన్నా ఇప్పుడు నేనేమీ చేయలేనమ్మా అంది. అల్లుడిని అల్లుడిగా కూడా అనుకోను, నా బిడ్డలు అంటాడు అనుకుంటాను. అట్లాంటిది నన్ను ఎన్ని మాటలన్నాడు, ఎంత అవమానం చేశాడు, ఆ మాటలు చేష్టలు నేను నీకు చెప్పలేనమ్మా అని కూతురు ఒళ్ళో తలపెట్టుకుని మళ్ళీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది సుగుణమ్మ. అమ్మా, నువ్వేమిటో నాకు తెలియదా? నువ్వు ఒక్కరోజు కూడా ఉండొద్దు ఇక్కడ, అక్కడ కూడా ఒంటరిగా ఉండొద్దు, మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండు కొన్నాళ్ళు అంది. అవసరమైన సామాన్లు సర్దింది. అమ్మను పాపను ఊర్లో దించి వస్తాను, 4 రోజులు లీవ్ కావాలి అని డాక్టర్కు మెసేజ్ చేసింది. తల్లి ఏటీఎం కార్డు అడిగి తీసుకుని కొంత డబ్బు, పాపకు కావాల్సిన సామాన్లు కొనుక్కురావడానికి బయటకు వెళ్ళింది. కరుణ వెళ్ళిన కాసేపటికే రాజు ఇంటికి చేరుకున్నాడు. అతని చేతిలో తళతళలాడుతున్న గొడ్డలి వరండా గదిలో ఒక మూలన పెట్టాడు. చేను కంచె బాగు చేయటానికి తండ్రి గొడ్డలు కొనుక్కురమ్మన్నాడని, అందుకే వెనక్కి వచ్చాను, మళ్ళీ రేపొద్దున వెళతాను అని చెబుతున్నాడు పక్క పోర్షన్లో వాళ్లకు. ఈ ముదనష్టపాడు ఊరికి వెళ్ళాడనుకుంటే మళ్ళీ వెనక్కెందుకు వచ్చాడు? ఈ మనిషి నీడ చూస్తే కూడా సిగ్గు అవమానంతో చచ్చిపోవాలనిపించుద్ది అనుకుంది సుగుణమ్మ మనసులో. ఆ రాత్రి భోజనాలు అయ్యాక లైట్ ఆర్పబోతూ, రేపొద్దున పాపనిచ్చి అమ్మను ఊరికి పంపుతున్నాను, ఆమె మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది ఇక్కడ అంది భర్తతో. ఇప్పుడు అంత తొందర ఏం పడింది, ఇక్కడే ఉంటదిలే మనతో పాటు అన్నాడు అతను తేలిగ్గా తేల్చి పారేస్తూ. ఆమె ఇక్కడ ఉండనిచ్చేలా ఉంటున్నావా నువ్వు చేసే వెకిలి చేష్టలు అన్నీ తెలుసు నాకు. మనిషి పుట్టాక కాస్తైనా సిగ్గుండాలి. నీ తల్లితో అయితే ఇలాగే ప్రవర్తిస్తావా నువ్వు? చీత్కారం కోపం కలిపిన గొంతుతో వణికిపోతూ అడిగింది కరుణ. మీ అమ్మ నా కోరిక తీరిస్తే ఏమైనా కరిగిపోతుందా అరిగిపోతుందా? ఆమెను సుఖపెడతాను, నిన్ను బాగా చూసుకుంటాను, మీరిద్దరూ సర్దుకుంటే తప్పేంటి అన్నాడు మరింత వెకిలిగా. కోపంతో ముఖం జేవురించింది కరుణకు. పళ్ళు రాలగొడతాను, నీకు కామంతో కళ్ళు మూసుకుపోయాయి, మంచి మర్యాద తెలియని నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ, సిగ్గు శరం లేకుండా ఇంకా ఏమేమి వాగుతున్నాడో చూడు, థూ నీ బతుకు తగలయ్యా అని కాండ్రించి ఉమ్మేసి మర్యాదగా మా అమ్మ కాళ్ళు పట్టుకుని ఆమెను క్షమించమని అడుగు, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, అమ్మగా మన్నించమని అడుగు. ఆవేశంతో కంపించిపోతూ చొక్కా పట్టుకుని లాగింది కరుణ. అతను ఆమెను విదిలించుకుని వెన్ను చూపి గోడకేసి తిరిగి పడుకున్నాడు. అతను పడుకున్న మంచంపై కూర్చోవటానికి కూడా అసహ్యమేసి నేలపై గోడ కానుకుని కూర్చుంది కరుణ.
ఉయ్యాలలో పాపలేచి ఆకలితో తల్లి కోసం వెతుక్కుంటుంది. పాపను తీసుకుని ఒడిలో వేసుకుని పాలు తాగిస్తూ భర్త మాటల వల్ల కలిగిన అసహ్యంతో అతన్ని చేత్కరిస్తూ ఆలోచిస్తుంది. ఇక అతన్ని భరించడం తన వల్ల కాదు. తన దృష్టిలో అతను చేసేది చేయాలనుకునేది చాలా పెద్ద నేరం. మంచి మాటలు మందలింపులు అతని తలకెక్కడం కష్టం. తనేమో తల్లికి ఎల్లప్పుడూ అతని నుండి రక్షణ కల్పించలేదు. జరగరానిదేదైనా జరిగితే తల్లి ఆ అవమాన భారం మోయలేదు. ఇకపై తామిద్దరూ ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అన్న భయంతో రోజులు వెళ్లమారదీయలేరు. అతని నుండి విడాకులు తీసుకుని విడిగా జీవించటం మంచిది. అదంత సులభం కాదు, కానీ తప్పదు. తల్లికి తను, తనకి తన బిడ్డ. భగవంతుడు నాకింతే రాసి పెట్టాడనుకుని మొండిగా బతికేయాలి. ఈ రాత్రి తెల్లవారితే చాలు అనుకుంది. గంటలు గడుస్తున్నా ఆలోచనలతో నిద్రపట్టక పాపను ఉయ్యాలలో వేసి నేల మీద పడుకుని మెసలుతూనే ఉంది కరుణ. మనసంతా కటిక చేదుగా ఉంది. హృదయం క్షోభిస్తుంది. ఇలాంటి మనిషినా తను ఏరికోరి పెండ్లాడింది? రాజుతో తన పెళ్లి జరిగినప్పటి విషయాలు, తర్వాత తనకు సాయంగా ఉండటానికి తల్లి తన దగ్గరకు వచ్చినప్పటి విషయాలు గుర్తు చేసుకుంటుంది కరుణ. హాస్పిటల్పై అంతస్తులు కడుతున్నప్పుడు రాజు పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత తన రాజుని ప్రేమించిన విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పినప్పుడు ఆమె అభ్యంతరం చెప్పింది. ఆ అబ్బాయి చేసే పని ఏదన్నా కానీ చూడటానికి మాత్రం ఏమంత గుణవంతుడిగా కనపడటం లేదు. వద్దమ్మా అంది సుగుణమ్మ. తను తల్లి మాటలను లక్ష్యపెట్టక మంకుపట్టు పట్టింది. కొందరు చూపులకు అట్లాగే కనపడతారమ్మా. హాస్పిటల్ కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. అతను మా డాక్టరమ్మకు కూడా బాగా తెలుసు. కావాలంటే ఆమెను అడుగు. బిడ్డవని నా మనసుకు అనిపించింది నీకు చెప్పాను. వాళ్ళను వీళ్లను అడగటం ఏందులే, నీకు నచ్చాడు అన్నావుగా, అట్టాగే కానీ అంది అమ్మ. కొడుకుకు నచ్చిన పిల్లను చూడటానికి వచ్చిన రాజు తల్లిదండ్రులకు నాకన్నా నా జీవితం వెనకనున్న ఆస్తి నచ్చింది. అయినా 2 లక్షలు పెళ్లి కట్నం, ఆడపడుచు కట్నం అడిగారు. ఉన్న ఇల్లు మడిచెక్క అన్నీ అమ్మాయికే కదండి. అడిగినంత కట్నం నేను ఇవ్వలేను అన్నా వాళ్ళు ఊరుకోలేదు. ఏదో మా పిల్లాడు ప్రేమించానంటున్నాడు కాబట్టి ఈ మాత్రం దానికే సరే అంటున్నాము. వాడికి బయట నుండి బోలెడు సంబంధాలు వస్తున్నాయి. కట్నం కూడా బాగా ఇస్తామని వస్తున్నారు అని బెట్టుపోయారు. మీ కట్నానికి ఈ సంబంధం కుదరదని చక్కా లేచిపోయారు. నేను కూడా తల్లి కష్టం అర్థం చేసుకుని రాజుతో చెప్పింది. మీ కట్నాల ఆశకు మేము తోగలేం. నువ్వొద్దు, నీ ప్రేమ వద్దు పొమ్మంది. అయినా రాజు నువ్వు లేక నేను లేనంటూ తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 1 నెల రోజుల తర్వాత రాజు తల్లిదండ్రులు వాళ్ళంతట వాళ్లే కబురు పెట్టి పెళ్లి ఖాయపరుచుకున్నారు. పెళ్లిలో ఏవేవో లాంఛనాల పేరిట బాగానే గుంజుకున్నారు. పెళ్లి జరిగి 2 ఏళ్లైనా తల్లి సుగుణమ్మ దగ్గర డబ్బు గుంజుకునే యావలోనే ఉంటారు. పెళ్లైన కొత్తలో బాగానే ఉండే రాజులో క్రమేపీ మార్పులు. పని పాట మానేసి తిరగటం బాగా అలవాటైపోయింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అది చాలు. మనిషి సుఖంగా బతకటానికి ఇది చాలులే అనేవాడు. తను గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. వస్తుందని తనకు నమ్మకం లేకపోయినా అతనికి విపరీతమైన నమ్మకం. పెళ్ళయ్యాక 10 రోజులు సెలవు పెట్టి పుట్టింట్లో ఉన్నదే లేదు. మరీ గుబులు మళ్ళితే తను పుట్టింటికి వెళ్లకుండా తల్లినే పిలిపించుకునేది. తనకు నెల తప్పిన దగ్గర నుండి ఒకటే వేవిళ్ళు. బాగా నీరసించిపోయింది. అప్పుడైనా 10 నాళ్ళు తల్లి దగ్గరకు వెళ్ళి ఉండటానికి వీలు కాలేదు. అత్తింటి వారు ఆదుకోరు. చిక్కి శల్యమై కళ్లల్లో ఊపిరి పెట్టుకుని బతుకు తెరువు కోసం ఊగిసలాడుతున్న బిడ్డ బాధ చూడలేక జీవనాధారం అయిన పాడిగేదెలను అమ్మిపడేసి మిగిలిన పడ్డదోడలను మేపు కూలీకి తోలేసి నాకు సాయంగా ఉండటానికి పట్టణానికి వచ్చింది అమ్మ. అమ్మా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా అంటే బిడ్డ కష్టం కంటే తల్లికి ఇంకేం కష్టం ఉంటుందే బిడ్డ. నీకోసం ఎన్ని కష్టాలైనా పడాలని నువ్వు నా కడుపున పడ్డప్పుడే అనుకున్నా. ఈ దిన బతుకేత ముందు ఇదో కష్టమా? పుట్టిన నీ బిడ్డను చూస్తే అన్నీ మరిచిపోతాము అని నవ్వుతూ చెప్పింది అమ్మ. కళ్ళు చెమర్చి తను పసిపాపలా తల్లిని అల్లుకుపోయింది. మొదటి వేవ్, రెండో వేవ్, కోవిడ్ భయం మధ్య 9 నెలలు నిండాయి.
పండంటి ఆడబిడ్డను సిజేరియన్ చేసి తీసి నా పక్కన పడుకోబెట్టింది డాక్టరమ్మ. హాస్పిటల్ బిల్లు లేకుండా 1 నెల సెలవు జీతము 2 ఇచ్చి 2వ నెల నుండి నన్ను డ్యూటీకి హాజరవ్వమని చెప్పింది. పుట్టి స్నానానికి మనుమరాలను చూడటానికి బంధువులను తీసుకువచ్చింది మా అత్త. మా వైపు అందరికీ మొదటి బిడ్డ మగపిల్లవాడే. అమ్మసాలు ఎక్కడికి పోద్ది, నీకు అదే వచ్చింది అంది అత్త దెప్పినట్లు. ఆడైనా మొగైనా మీ అబ్బాయిదే బాధ్యత కదా, ఈ మాత్రం దానికి అమ్మసాలు అత్తసాలు అనే పోలికలు ఎందుకులే అత్త అని తెలివిగా కొట్టి పారేసింది తను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చుట్టాలందరూ వెళ్ళిపోయి తీరికగా కూర్చున్నాక, మీ అమ్మకు కానుపు ఖర్చు తగ్గింది కదా, ఆ 50,000 నాకిస్తే డైలీ ఫైనాన్స్ వాళ్ళకి కట్టాల్సిన బాకీ కట్టుకుంటాను అన్నాడు రాజు. డైలీ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు తెచ్చావు, ఎంత తెచ్చావు, నాకు అసలు చెప్పనే లేదు అని అడిగింది కోపంగా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా నా ఇష్టం, ఆ డబ్బులు అడిగి తీసుకుని నాకివ్వు అన్నాడు రాజు. ఇది వదిన నీ కొడుకు వరుస, పెళ్ళాన్ని దబాయించి డబ్బులు తీసుకోవటమే తప్ప మొగుడు పెళ్ళాం ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకుని లెక్కడొక్కా చూసుకోవాలని తెలియదు. నిద్రలేస్తే పెళ్ళాన్ని డబ్బులు అడుగుతాడు, అది మాత్రం ఇంకెన్ని సర్దుకుంటుంది. ఒంటి మీద ఉన్న చిన్న చితకా వస్తువులన్నీ తాకట్టు పెట్టేసింది. నిండు నెలలప్పుడు కూడా ఉద్యోగానికి పోయి జీతం రాళ్లతో సంసారాన్ని లాక్కొస్తా ఉంది. 2 ఏళ్ళు అవుతుంది పనికి పోయి, ఏదో ఒక పని చూసుకోమని కాస్త నువ్వన్నా చెప్పు అబ్బాయికి అని చెప్పింది అమ్మ బియ్యపురాలితో. ఈ 2 ఏళ్ల నుండి టాపీ పని లేకపోయే, నా కొడుకు ఏం చదివిండని ఏం ఉద్యోగం చేయగలడని ఏదన్నా పని చూసుకోమని చెప్పటానికి ఆడు మాత్రం ఏం చేయగలడు, నేనేం చెప్పగలను, అంత చదివిన చిన్నాడికే పని లేక గోళ్ళు గిల్లుకుంటా కూసుంటే అంది అత్త. అది నిజమేలే, టాపీ వాళ్ళకే పని చూపించలేకపోతుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏమి ఇప్పించుదులే ఈ గవర్నమెంటు అంది తల్లి. ఆ మాటల్లో ఎగతాళి అర్థమైన నేను చిన్నగా నవ్వుకుంటే, అర్థం కాని అత్త తన ధోరణిలోనే సొంత ఊర్లో ఉండకుండా పట్టణానికి ఎగేసుకుని వస్తే అద్దె కట్టాలి, పాలు గీలు అన్నీ కొనాలి, ఏడ డబ్బులన్నీ ఆటికే చాలవు, అప్పులు చేయకి ఏం చేస్తాడు అంది కొడుకుని వెనకేసుకొస్తూ. డైలీ ఫైనాన్స్కి ఇచ్చినతను పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతుంటే, బాకీల వాళ్ళు అట్టా ఇంటి చుట్టూ తిరుగుతుంటే నాకు నామోషిగా ఉంటుంది. ఆ డబ్బులేవో నేను ఇస్తాను, బాకీ తీర్చేయండి అని తల్లి అంటే తనే వద్దంది. అడిగినప్పుడల్లా అతనికి డబ్బు ఇస్తూ ఉంటే డబ్బు విలువ మనిషి విలువ రెండూ తెలియవు, ఎక్కడ తెచ్చి కడతాడో చూద్దామని తనే ఆపింది. బాధగా గతం గుర్తు చేసుకుంటూ పెళ్ళైన నాటి నుండి ఇప్పటిదాకా అతని ప్రవర్తన అలవాట్లు తనకు మాత్రమే ఇబ్బంది కలిగిస్తున్నాయని అనుకుంది. కానీ అది తల్లి దాకా విస్తరిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది ఇంతటితో ఆగాలి, ఆగి తీరాలి. ఎంత ఘాతకానికి ఉడిగడుతున్నాడు. అయిష్టతో ప్రతిఘటిస్తున్న దౌర్జన్యంగా ఆ స్త్రీపై లైంగిక దాడికి పాల్పడే మగవాడి నుండి అసహాయ స్త్రీ తనని తాను ఎలా రక్షించుకోగలదు? ఇంట్లో కూడా తమవారే చేస్తున్న లైంగిక దాడుల నుండి స్త్రీలకు విముక్తి ఎప్పుడు? ఎడారిలో తనంతట తాను అదృశ్యమైన నదిలా అత్యాచార యత్నం జరిగిన ప్రతి స్త్రీ కూడా అక్కడికక్కడే మాయమైపోతే బాగుండును. అత్యాచారం జరిగాక బతికి బట్ట కట్టిందా? ఎన్నెన్ని అవమానాలు కాచు కూర్చుని ఉంటాయి దాడి చేయటానికి. జరిగినాక బగచే కన్నా జరగక ముందే జాగ్రత్త పడాలి. భర్త అయినా, కొడుకైనా, తండ్రి అయినా, సోదరుడైనా, ఎవరిపైనైనా ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడినట్టు తెలిసినా, ఒకవేళ గ్రహించినా సరే వారిని కుటుంబ అనుబంధాల నుంచి వెలివేయాలి, బహిష్కరించాలి. అదే వారికి అసలైన శిక్ష. తను ఇంతకుముందు అనుకున్నట్లు భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకున్న నిర్ణయమే సరైంది అనుకుంది దృఢంగా కరుణ. భార్య ఆలోచనలేవీ తెలియని రాజు తన వంకర బుద్ధిని మరొకసారి బయట పెట్టుకుంటూ అర్ధరాత్రి సమయంలో లేచి సుగుణమ్మ పడుకున్న వరండా గదిలోకి వెళ్లబోయాడు. అడ్డుకోబోయిన కరుణను లాగిపెట్టుకొట్టాడు. అక్కుపక్షిలా ఉన్న ఆమె కళ్ళు బైర్లు కమ్మి నేలకు అంటుకుపోయింది. తనకు అడ్డొస్తే మూలనున్న గొడ్డలు తీసుకుని నరుకుతాను అన్నాడు క్రూరంగా. కాసేపటికి తెప్పరిల్లింది కరుణ. కళ్ళు తెరిచింది. ఎదురుగా దిక్కు తోచని స్థితిలో మూల మూలకు జరుగుతున్న తల్లిని, ఆమెను కబళించటానికి చూస్తున్న మానవ మృగాన్ని చూసింది. అంతే, ఒక్క ఉదుటను లేచి
మూలన ఉన్న గొడ్డలిని చేతిలోకి తీసుకుంది. వెనుక నుండి ఆవేశంతో ఆ మృగాన్ని నరుకుతూనే ఉంది. మృగం నోట హృదయ విదారకమైన కేకలు. భయం నుండి ఆశ్చర్యం, మరింత భయంలోకి జారుకున్న సుగుణమ్మ చేష్టలుడిగి నిలుచుండిపోయింది. ఆమె కళ్ళల్లో నిలిచిపోయిన ఒకే ఒక దృశ్యం. కాముకుడిని నరుకుతున్న కాళిక లాంటి కూతురి రూపం నర్తనమై జ్వలిస్తుంది. బయట నుండి దబదబా బాదుతున్న తలుపు చప్పుళ్ల మధ్య ఆవేశం అణిగిన కరుణ కిందకు ఒరిగిపోయింది. కరుణ కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూరా పోలీసులు, ఇంటి బయట అనేక మంది. నిర్వికారమైన చూపులతో తల్లి సుగుణమ్మ, తన చేతిలో ఉండాల్సిన గొడ్డలి ఆమె చేతిలో. అయోమయంగా చూస్తున్న కరుణను చూసి ఊయలలో పిల్లను తీసుకొచ్చి కరుణ ఒడిలో వేసింది డాక్టరమ్మ. పక్కనే కూర్చుని వెన్నుతడుతూ, కొంచెం నీళ్లు తాగు కరుణ, అమ్మకు ఏమీ కాదు అంటుంది భరోసాగా. అయ్యో భగవంతుడా, నేనిలాంటిది ఏనాడూ కోరుకోలేదు. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న నేను ఇలా చేయటం ఏమిటి మేడం అంటూ కరుణ చేతుల్లో ముఖం దాచుకుంది. విముక్తం కథ విన్నారు కదా. కథ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు, మరి ఉంటాను. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి.